కుట్లేసిన గంగిరెడ్డి ఎవరు? హాస్పిటల్, గంగిరెడ్డి హాస్పిటల్ ఎవరిది? వైఎస్ భారతిరెడ్డి వాళ్ళ నాన్నది. పోనీ గంగిరెడ్డి బతుకున్నాడా? చనిపోయాడు కదా, ఫైన్. కృష్ణారెడ్డి చూశాడు ఇలా వివేకానంద గారి హత్యకరు అయినది. ఆవిడకి వచ్చే న్యూస్ ఎన్ని గంటలకి? 6-6:30 ప్రాంతాల్లోకి ఆవిడకి వచ్చింది న్యూస్. కానీ పొద్దున్నే ఏదో పీకేద్దాం అనుకుని మేనిఫెస్టో మీటింగ్ పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఫోన్ ఎన్ని గంటలకు వచ్చింది? 3:30-4 లోపు. ఎవరు పిలిచారు పైకి రమ్మని? మేడం భారతిరెడ్డి గారు రమ్మన్నారంట. రమ్మని దేనికి? చిన్నాన్న చనిపోయాడు అని చెప్పి కిందకు వచ్చి తాపీగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. సర్వసాధారణంగా మన ఇళ్లలో ఇలాంటి హత్యే చిన్నాన్నకు జరిగినా, పెద్దనాన్నకు జరిగినా, మేనమామకు జరిగినా ఇమ్మీడియట్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ చేసి ఏంటి ఇలా జరిగిందంట అని అంటాం. 6:30 దాకా జగన్మోహన్ రెడ్డి కనీసం సునీతారెడ్డి గారికి చెప్పపోవడం ఏంటి? ఆవిడ ఫోన్ చేసి ఎలా చేయాలి అంత్యక్రియలు, ఎలా బరీ చేయాలి, లేకపోతే మనం ఏం చేద్దాం, పోలీస్ కేసు పెట్టాలని ఆవిడ అడగటం తప్ప ఇతను ఫోన్ చేస్తే ఎక్కడా చెప్పలేదు ఆవిడ. సర్వసాధారణమైన కుటుంబానికంటే వేరా ఇళ్ళు? సరే, అవినాష్ రెడ్డి ఇంకొక 6 ఏళ్ళు. ఈ అవినాష్ రెడ్డికి ముందే వెళ్ళిపోయి సీన్ అంతా క్లీన్ చేయించేసి నెత్తుటి మడుగులన్నీ క్లియర్గా చేయడానికి శ్రావణ శుక్రవారం పండగ చేసుకుంటావా అవినాష్ అక్కడ ఇల్లు నీట్గా ఉంచడానికి? ఈ అవినాష్ రెడ్డి 3:30-4 మధ్యలో వైఎస్ భారతిరెడ్డి పిఏకి ఎందుకు ఫోన్ చేశాడు? పిఏకి ఫోన్ చేశారంటే భారతిరెడ్డి గారితో మాట్లాడడానికే కదా. పిఏతో కూర్చొని కబుర్లు అయితే చెప్పడు కదా. అసలు అతన్ని ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయరా పిఏని? 3ంటికి నీకు హత్య గురించి తెలిసినప్పుడు, చనిపోయారని తెలిసినప్పుడు అసలు నీకెందుకు ఫోన్ చేసి చెప్పాడు? అసలు అవినాష్కి ఎవడు చెప్పాడు? ఇవన్నీ లోపలేస్తే తెలియవా? అసలు భారతిరెడ్డిని ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయరు? చేయాలి కదా.